హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి చూసేయండి. మరి దేవుని దగ్గర పూలు అయితే తీస్తున్నాను, క్లీన్ చేస్తున్నాను అనమాట. దేవుని దగ్గర మనము పూజకి రోజు పూలు పెడతాం కదండి, నెక్స్ట్ డే వచ్చేసి తీసేస్తాం కదా. పూలన్నీ ఏం చేయాలనేది నేను వీడియో అయితే తీశాను. ఒక చిన్న వీడియోని, లెంత్ ఏమీ లేదు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, చిన్న వీడియోని. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలనేసి అయితే కోరుకుంటున్నాను. చూడండి, గార్డెన్లోకి వచ్చాను. ఇక్కడ మల్లె చెట్టు దగ్గర అయితే తవ్వుతున్నాను. దీని సహాయంతో చెట్టు చుట్టూ తవ్వేసి దేవుని దగ్గర పూలు ఆకులు అన్నీ ఉంటాయి కదండి, అవి వచ్చేసి 3 డేస్కి ఒకసారి ఇలాగా చేస్తున్నాను అనమాట. 3 డేస్ రోజు తీస్తాం కదండి, అవి స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. ఒక టబ్లో వాటర్ వేసేసి ఇలాగా స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, 3 డేస్కి ఒకసారి ఇలా చెట్ల దగ్గర వేసేసుకోండి. చాలా రోజులు ఉంచామనుకోండి స్మెల్ వచ్చేస్తుంది. అందుకనేసి అయితే నేను 3 డేస్కి ఒకసారి ఇలాగా చెట్ల దగ్గర అన్నిటికీ ఒక 3 చెట్లకి వేసాను అనమాట. అంత వాటర్తో పాటు పూలు, దేవుని దగ్గర ఉండే ఆకులు అన్నీ ఇలాగా చేసామనుకోండి, మనము మొక్కలు చాలా బాగా వస్తాయి. చెట్లకి మంచి ఎరువు బాగుంటుందండి. చుట్టూ తవ్వేసి వేయాలి, పైన వేయకూడదు. మళ్ళీ మన్ను కప్పెట్టామనుకోండి, చూపించాను కదా, అలా చేశారనుకోండి బాగా చెట్లు చాలా బాగా వస్తాయి. దీనికి మందు సతువు ఏం అవసరం లేదు, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి తుమ్మ పూలు అండి. చూడండి, తుమ్మ పూలు చూపిస్తున్నాను మీకైతే. శివునికి ఎంతో ఇష్టమైన పువ్వులండి, చాలా బాగున్నాయి, కనిపిస్తున్నాయి కదా, వైట్గా ఉన్నాయి చూడండి, చిన్న చిన్నగా. ఇవన్నమాట, చాలా బాగున్నాయి. మనము మొక్కలు చాలా బాగా హెల్తీగా ఉండాలంటే ఇలాంటివి ఏదో ఒకటి మనము సతువు మందులు అలా కాకుండా ఇంట్లో వాటితోనే ఇలాగా చేస్తుంటే చాలా చెట్లు బాగా ఉంటాయండి. బెండకాయ చెట్లు, బెండకాయ పింజలు ఉన్నాయి, మంచి ఎరువు వస్తుంది. బీరకాయ తీగ చూడండి, బీర చెట్టు తీగ చక్కగా అల్లేసుకుంది, బాగా పింజలు వచ్చాయండి, చిన్న చిన్నగా పింజలు. చూపిస్తాను చూడండి మీకు కూడా. గార్డెన్ బాగుంది అంటే దీని వెనకాల కొంచెం కష్టం ఉంటుందండి, ఎవరైనా సరే. ఆ గార్డెన్ బాగుంది అంటే చూడండి, బీరకాయ చిన్న లేతదండి. ఏదన్నా చేస్తుంటేనే, ఏదన్నా కష్టం ఉంటేనే ఫలితము దక్కుతుంది అంటారు కదా, అలాగనమాట. ఎంతో కొంత కష్టం ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు గార్డెన్ అంతా క్లీన్ చేస్తుండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.